పంపించినాం, వాళ్ళందరూ చేసినాం, పునరావాసం కల్పించినాం. వట్టెం 95% కంప్లీట్ అయింది. ఎవరు ఏ గవర్నమెంట్ చేసింది? కరువైనా 100% కంప్లీట్ అయింది. 3 తాండాలు అందరిని ఎక్కడ గొడవ కాలేదు, అందరిని సాటిస్ఫై చేసి ప్రాజెక్ట్ కట్టినాం. 60% ఉదంటపురం అయింది. మిగతా 4 జస్ట్ కాలువలు దోగాలి. అది కూడా ఏంది, ఈ కాంపోనెంట్ పనుల మీద ఎన్జీటీ మీద స్టే ఉంది. ఎన్జీటీలో స్టే ఉంది కనుక కాలువలు దొగలేదు. పర్యావరణ అనుమతి సాధించే వరకు కాలువలు తోగొద్దని ఆపి పెట్టినాం. అంటే మీ లెక్క ప్రకారం అనుమతులు రాలేదని ఈ ప్రాజెక్టు కట్టకుండా ఉండి అనుమతి ఎప్పుడో వస్తుందో సస్తో తెలియదు, అప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు 90% కంప్లీట్ అయ్యి 10% కాలువలకు మిలిగిచ్చింది తప్ప ఒక మోటార్ ఆన్ చేసిందంట. తెలుసుకోండి. మీరు ఆ కరెంటు ఆన్ చేద్దామంటే కరెంట్ లేదు, కట్ చేసిర్రు. దానికి కట్ చేసిండ్రు, ఇంకో పంప్ హౌస్ కూడా కట్ చేసిండ్రు. కనీసం కరెంటు బిల్లు కట్టి మోటార్ ఆన్ చేద్దామనేటువంటి గింత కూడా లేదు మీకు. నీళ్లు పోయినాయి, సముద్రంలో కలిసినాయి. కనీసం ఆ నీళ్లు లిఫ్ట్ చేసి ఈ 5 రిజర్వాయర్లు నింపితే, కనీసం వట్టె వరకు నింపితే ఇవాళ నీళ్ళు ఉండేటివి కదా, గ్రౌండ్ వాటర్ని పెరిగేది కదా. చెక్ డ్యాంలో నీళ్లు వదిలితే వాగులు వంపులు పొర్లి చెక్ డ్యామ్ల నుండి గ్రౌండ్ వాటర్ పెరిగేది కదా. ఈ పని ఎందుకు చేయలేదు? దేశంలో నెంబర్ 1 స్థానం తెచ్చింది వరి సాగుకు కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పండించారండి? మీరు ఇరిగేషన్ భూమి అంటే పనికి మళ్ళీ భూమిలాగా పడేస్తుంది. మా పాలమూరులో 2 లక్షలకు 7 లక్షలకు ఎకరం దొరికేది. ఇలా 50 లక్షల వరకు ఎకరం ఎందుకు పెరిగింది? రైతుకు విలువ ఎందుకు పెరిగింది? రైతును రాజులు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. మీరు దివాలా తీయించారు. మీరు ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పరిపాలించిన మీరు, మీ ముఖాలకు యూరియా పిండి దొరుకుతలేదు. పైసలు పెడితే 10 ఏళ్ళు దొరకలేదు ఎట్లా? ఇప్పుడు దొరుకుతుందా? దొరకకుండా ఉండే ఎట్లా? 10 ఏళ్ళు దొరికింది ఎట్లా? ఇప్పుడు దొరకలేదు ఎట్లా? ఆలోచన చేయాలా. ఆలోచన చేసి సిగ్గుపడాలా. చేసి ఇదేం రాని, ఇదేం బతుకురాని, ఏమో పిండి సంచులు ఇస్తలేం పైసలు పెడితే అని చెప్పి. 10 ఏళ్ళు కరెంటు ఫుల్ ఉండే, ఇప్పుడు పోతుంది. ఎందుకు పోతుంది రాని అమ్మ? కరెంటు స్విచ్ చేసినట్లు ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు పోతుంది. ఛీ అని మీరు సిగ్గుపడాలా. రైతులు దబో దిబో అని మొత్తుకుంటుంటే సిగ్గుపడాలా. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సిగ్గుపడాలా. రైతు బంధు వస్తలేదని లొల్లి పెడుతుంటే సిగ్గుపడాలా. కొనుగోలు కేంద్రాల దగ్గర ఎవరు ఉండలేదంటే సిగ్గుపడాలా. మళ్ళా మార్కెట్ల పోంటి దివాలా దళాలు తిరుగుతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, తరుగు తీస్తూ ఉన్నారు. అడిగే నాతుడే లేడు. కేసీఆర్ గురించి మాట్లాడేది మీరా? ఈ పనులు చేసింది మీరా? ఒక పిల్లర్ గుంగిపోతే ఈర్ష్యతో మీరు ఆ పిల్లర్ను రిపేర్ చేస్తలేరు, బదనాం చేయాలని, కొట్టుకుపోవాలని. అది కొట్టుకుపోతలేదని బాధపడుతున్నారు. వరదలు వస్తున్నాయంటే మీకు ఆ పిల్లరు ఇంకా ఎక్కువ కుంగిపోయి కొట్టుకుపోయింటే బాగుండే. దాని పక్కన ఇంకా 2 పిల్లలు కూడా కుంగిపోయింటే బాగుండే. మొత్తం కొట్టుకుపోయింటే మొత్తం కేసీఆర్ బదనాన్ని గిద్దప్ప మీకేం లేదు. తెలంగాణ మీద సోయలేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన వాళ్ళు అయితే కదా, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు అయితే కదా. పక్క రాష్ట్రం బాగుపడితే సంతోషపడ్డోళ్ళు, పక్క రాష్ట్రం నీళ్ళు కావాలని చెప్పి శంకలు గుద్దుకొని వాళ్ళకి నీళ్ళు వదిలేటోళ్ళు. మేము పక్క రాష్ట్రం బాగుపడాలి, మేము బాగుపడాలా, మేము నష్టపోయినాం అన్నది. ఇవాళ ఎందుకో 9 జిల్లాలు కరువు జిల్లాలు వస్తలేవు, ఉమ్మడి జిల్లాలు. ఆయన 2013 మొత్తం 10 హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాలు కరువు జిల్లాలుగా ప్రకటించారు. ఎట్లా? ఇప్పుడు ఎందుకు అవుతలేదు? ఎట్లా ఆలోచన చేయరా మీరు? ఎప్పుడు తిట్టుడు అరుసుడు, ఎవడు మాట్లాడితే వానికి వ్యతిరేకంగా వీడు మాట్లాడరా, ఆడు మాట ఉసిగొల్పిడేదా, ఉసిగొల్పి అర్పించుడేదా? కేసీఆర్ గారిని అంటే బిడ్డ ఎవరు క్షమించారు, గుర్తుపెట్టుకో. ఒక పూట పాలమూరికి అన్యాయం చేయాలని బయటకు వస్తేనే గద వణుకుతున్నారు. కేసీఆర్ పని అయిపోద్దా? మీ పని అయిపోతారు 2 ఏళ్ళ. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమేం చేస్తారో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా చేయగలుగుతుంది. కానీ ఏనాడు కూడా 2014 అధికారంలో వచ్చినాక కూడా ఒక్కరి మీద కక్ష సాధింపులు అనేటువంటి చేయలే, అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం. ఇప్పుడు కూడా మా ధ్యాస అంతా
ఎక్కడ భూమిలో వేడి తగ్గిపోతుంది, ఎక్కడ కరెంట్ లేదు, ఎక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే మేము గుండెలు కొట్టుకుంటాం ఇట్లా లబోదిమని. అరే ఇంత ఎట్లా అయిపోయా కదా, ఎట్లా అయిపోయాను, యూరియా దగ్గర లైన్లు ఉన్నారంటే కళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటాం మేము, మళ్ళీ ఇట్లా అయిపోయా కదా అని. భూమిలో రేటు తగ్గిపోయిందన్నా, మా బిడ్డ పెళ్ళికి 2 ఎకరాలు అమ్మితే ఎవడు వస్తలేడన్నా అని చెప్పి మా పెద్ద రైతులు చెప్తుంటే మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. అరే మళ్ళీ ఇట్లా అయిపోయా కదరని. అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ఏమో చేస్తారని. ఏం చేయకుండా కేసీఆర్ నిడితే కాదు, మేము కూడా అనగలుగుతాం. రాహుల్ బీజేపీ వాళ్ళు అంటలేరా, అందరిని అంటున్నారు, పైనుంచి నెహ్రూ నుంచి కింది వరకు వెళ్తున్నారు వాళ్ళు. మేము అట్లనే నెహ్రూ గారిని చిన్న మాట అంటే కేసీఆర్ గారు నెహ్రూ గారిని అంటారా? దేశానికి స్వాతంత్రం తెచ్చిన నెహ్రూని మాట్లాడతారా మీరు? దేశానికి కష్టపడి పరిపాలించిన ఇందిరాగాంధీ గురించి మాట్లాడతారా అని కేసీఆర్ గారు మాట్లాడిండు అసెంబ్లీలో. అంత విజ్ఞత గల వ్యక్తి ఆయన. అతన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే మీరు రేపు 9,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏం పని చేసిండ్రు, అన్ని ప్రాజెక్టులు తిరుగుదాం. శ్రీశైలం నుంచి మొదలుకుంటే శ్రీశైలం నుంచి ఉదండాపూర్ వరకు తిరుగుదాం, పైన లక్ష్మీదేవిపల్లి వరకు పోదాం. ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనుకున్నామో ఆడి వరకు కూడా పోదాం. మీరు ఎప్పుడు పని చేస్తారో కంప్లీట్ చేస్తారో చెప్పండి. మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకునే లేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే తెలంగాణ గురించి అందరం కష్టపడ్డ వాళ్ళని తెచ్చిన వాళ్ళని కనుక మాకు బాధ్యత ఉంది కనుక తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం. పాలమూరు విషయంలో అసలు ఊరుకోం. జాతీయ హోదా ఇస్తామన్నది బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ గారు, సుష్మా స్వరాజ్ గారు మహబూబ్నగర్లో చెప్పారు. జాతీయ హోదా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. కనీసం ఈ అనుమతులను ఇప్పిస్తే ఇమీడియట్గా పుణ్యం ఉంటుంది. ఉట్టిగా ఒక సంతకం పెడితే వచ్చే అనుమతి, ₹1 ఖర్చు కానటువంటి అది. ఆ పని చేస్తే మేము పైసలు ఇవ్వకపోయినా, జాతీయ హోదా ఇవ్వకపోయినా, ఇగో మీరు ఇచ్చినటువంటి డిపిఆర్ వాపస్ పంపినట్టు మళ్ళీ అప్రూవల్ చేసి 90 టీఎంసీ ఇచ్చినామంటే దానికన్నా మేము గౌరవిస్తాం, బాగా చేసిరని. అంతే తప్ప ఎవరంటే వారు లైన్గా వరుస పెట్టుకొని మాట్లాడితే ఉండదు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్టే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ప్రాజెక్ట్ ఎప్పుడు 1/8/2014 జియో నెంబర్ 69 రాష్ట్రం వచ్చిన వెంబడే మొట్టమొదటి జియో చేసింది. మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. 7 టీఎంసీలో ఉన్నటువంటి జూరాల దగ్గర ఇన్ని నింపలేము మనం. 290 టీఎంసీలో 200